కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆగిపోతాయని అప్పటి బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేశారు. వాటన్నిటిని పటాపంచలు చేసి నిధులు లేకపోయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిరంతరం కొనసాగిస్తోందని సత్తుపల్లి శాసనసభ్యులు మట్ట రాగమయ్య దయానంద్ అన్నారు. బుధవారం తల్లాడలోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. తల్లాడ తహసీల్దార్ రవికుమార్ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు. సత్తుపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు తాను ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పలువురు సర్పంచులను శాల్వాలతో సన్మానించి సత్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ సంధ్యారాణి, మమత, ఎంపీటీసీ రఘుపతి తదితరులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మన మహిళా ఎమ్మెల్యే గారు డాక్టర్ మట్ట రాగమయ్య గారికి మన తల్లాడ మండలం నుంచి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. మేడం గారు మనకి ఏ టైంలోనైనా అందుబాటులో ఉంటూ టైంకి మారినా కానీ ఏదో ఒక టైంలో మన దగ్గరికి ఎప్పుడూ వస్తూ మనతోనే ఉంటూ మనందరికీ కూడా అండగా ఉంటున్నారు. మేడం గారు వారి విలువైన సమయాన్ని మన కోసం కేటాయించడం చాలా సంతోషం. ఇలాగే మనందరికీ కూడా మేడం గారు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ మనందరితో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులకు హాజరైనటువంటి మీ అందరి తరఫున మా తరఫున కూడా మేడం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ మేడం. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు అలా రైతు వేదిక వచ్చినటువంటి మరి ఎమ్మెల్యే గారు రాఘవయ్య గారికి, వేదికటువంటి పెన్బాక ఎంపీటీసీ గారికి, అన్నారగూడ ప్రెసిడెంట్ గారికి మరియు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లకు, ఎంపీటీసీలో ఏం భయం లేదు. కళ్యాణాలు డబ్బులు లేకుండా 90 రోజుల్లో చేస్తారు. మిగతా ఇల్లు లేని వాళ్ళు కూడా ఇల్లు ఇస్తారు. ఎలాంటి రైతులు కూడా రుణమాఫీ చేయడం జరిగింది. ఎలాంటి భయపడకల్లా పెట్టి మంది రాఘవయ్య గారిని సత్తుపల్లి నియోజకవర్గం జాడబిడ్డ గారి అందరికీ ఉదయపూర్వకంగా చెల్లిస్తున్నాను. ఈ కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి నన్ను ఆహ్వానించిన మన ఎంఆర్ఓ గారికి, విచ్చేసిన సర్పంచులకి, ఎంపీటీసీలకి మరియు కాంగ్రెస్ తల్లాడ మండల నాయకులకు మరియు కళ్యాణ పాత్రికేయ మిత్రులందరికీ కూడా, అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఎంతమందో ఎన్నో అపోహల్లో ఉన్నారు ఇన్ని రోజులు, అవునా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకు ఇంతకుముందు అప్లై చేసిన కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ అందరూ అని ఏదో దుష్ప్రచారం చేశారు అందరూ. అయినా కూడా నిధులు లేకపోయినా కూడా ఎక్కడ ఎటువంటి పథకం ఆపకుండా ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వాళ్ళందరికీ అన్ని పథకాలు అందుతాయని కాంగ్రెస్ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట మీద నిలబడి ఈ రోజు మీ అందరికీ కూడా ఈ చెక్కులు అందజేయడం జరుగుతుంది. అలాగే తల్లాడ మండలం నుంచి కళ్యాణ లక్ష్మి బీసీలకి 19, ఎస్టీలకు 9, ఎస్సీలకు 33, అలాగే షాదీ ముబారక్ చెక్కులు 9 అందజేయడం జరుగుతుంది. ఇవాళ అందుకే ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు మన ఎంఆర్ఓ గారికి, విచ్చేసిన మీ అందరికీ మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను వేరే ప్రోగ్రామ్స్ వల్ల కొద్దిగా ఆలస్యంగా రావడం జరిగింది. దీనికి నన్ను అందరూ క్షమించాలని మీ అందరినీ కోరుకుంటూ, మరి ఒకసారి నన్ను మొట్టమొదటి మహిళని ఎమ్మెల్యేగా చేసి సత్తుపల్లి నియోజకవర్గ చరిత్రలోని ఒక నూతన అంకానికి తెరదీసినందుకు, నన్ను మీ ఇంటి ఆడపడుచుగా అందరూ అభిమానించి ఆదరించి నన్ను గెలిపించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చెక్స్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. నాగజ్యోతి అల్లారండి, లక్ష్మమ్మ, అమ్మాయి కూడా
సర్పంచ్ గారు ఎంపీటీసీ. అదేవిధంగా దేవి చూడు